ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహభ్యో నమో గురుభ్యః. అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారిణి నన్ను కృపంజోడు భారతి, నన్ను కృపంజూడు భారతి. సర్వలోక పూజ్యుడైనటువంటి జగద్గురువగు శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. మహాపతివ్రత శిరోమణి అయినటువంటి రుక్మిణీదేవి తన ప్రాణేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను భాగవతుల లక్షణాలను గురించి నాకు తెలుపు ప్రాణేశ్వర అని అడుగుతూ ఉన్నది. మేఘములు చంద్రుని యొక్క కిరణములకు అడ్డుగా వచ్చినట్లు పాపం అనేది భగవన్నామ స్మరణ చేస్తున్న మనస్సుకు అడ్డుగా వచ్చి మరిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఏం చెయ్యాలి? పట్టుదలతో ఎప్పుడెప్పుడు జ్ఞాపకం వస్తుందో ఆ దానంతటదే జ్ఞాపకం వస్తుంది. ఆ జ్ఞాపకం వచ్చినప్పుడు దానిని అట్లే కంటిన్యూ చేయాలి. నువ్వు దారింటి నడుస్తూ ఉండు, నువ్వు భోంచేస్తూ ఉండు, నువ్వు ఎవరితోనైనా మాట్లాడుతూ ఉండు, నువ్వు ఎక్కడన్నా ఉండు, మనసులో జ్ఞాపకం పెట్టుకునే దానికి ఇవన్నీ అడ్డాలు కాదు. కాబట్టి భగవద్భక్తులైనటువంటి మహాత్ములు ఈ మనస్సుతో ఆంతరంగికమైనటువంటి పోరాటాన్ని కొనసాగించి ఆ అంతఃశత్రువైనటువంటి మనస్సుతో విజయాన్ని పొందారు వాళ్ళు. అది ఇప్పుడు రుక్మిణీదేవి అడగబోతూ ఉంది. ప్రాణేశ్వర, అనవుడు ఉర్వి భాగవతులందురు వారల భావమిద్దియో వనములనున్న యోగులకే వాసిగ మోక్షమటల్చు దాన సద్గన వ్రత యాగ తీర్థముల గంటను సద్గతి లేదటంచు ఎట్లనెదరు వారి పద్ధతుల ఆనతిమ్మన శౌరి ఇట్లను. ప్రాణేశ్వర, ఈ లోకములో ఎందరో మహాత్ములు భగవత్ప్రాప్తిని పొందడం కోసం అవతరిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ అంతరంగములో భగవత్ స్వరూపాన్ని ఉపాసించదగినటువంటి మహాత్ములు ఎలా ఉంటారు? భాగవతులు అని ఎవరిని భావించవచ్చు? భాగవతులు అనగా ఎవరు? భాగవతుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? భాగవతులు ఈ ప్రపంచంలో అందరి వలె వారు కూడా శరీరాన్ని ధరించుకొని ఉన్నప్పటికీ ఆకలి దప్పులతో కూడినటువంటి బాధలు అందరికి వలె వాళ్ళకు ఉన్నప్పటికీ
శీతోష్ణములు సుఖదుఖములు సామాన్యులకు సంప్రాప్తమైనట్లే సర్వులకు సంప్రాప్తం అవుతూనే ఉంటాయి. వీటి విషయములో వాళ్ళు ఎలా మెలుగుతారు, ఎలా ఉండి పరమ పురుషార్థమైనటువంటి ఆ బ్రాహ్మీ స్థితిని వాళ్ళు తెలుసుకుంటున్నారు, భాగవతుల లక్షణాలు ఎలా ఉంటాయి, ప్రాణేశ్వర నాకు తెలియచేయి. తరువాత ఈ లోకములో దానములు చేసేటువంటి వారు, దానగుణము కలిగినటువంటి వాళ్ళెందరూ ఉంటారు. వ్రతాలను అనుష్ఠించే వాళ్ళు ఉంటారు. తీర్థయాత్రలకు వెళ్ళి క్షేత్రాలను దర్శించే వాళ్ళు ఉంటారు. అరణ్యాలలో కూర్చొని భగవంతుని స్మరించే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరిలో కూడా ఏ నియమము ఉత్కృష్టమైనదో, ఏ నియమము ద్వారా ఏ ఫలితము అనుగ్రహింపబడుతుందో, ఏది బంధహేతువో ఏది బంధరహితమైనదో ఈ యొక్క మార్గములను నాకు చక్కగా విశదీకరించి చెప్పు మహాత్మా అని అడుగుతూ ఉంది భర్తను రుక్మిణీదేవి. ఇదండి మనకు అందరికీ కావలసినటువంటి తెలుసుకోవలసినటువంటి విషయం. ఎందుకంటే ప్రపంచములో సర్వమానవులు పగలు 12 గంటలు సూర్యకాంతిలో, రాత్రి 12 గంటల సమయము సూర్యుడు మరుగైన తరువాత శుక్లపక్ష చంద్రుణ్ణి, కృష్ణపక్ష చంద్రుడు మరుగైన తరువాత చీకటిని అనుభవిస్తూ ఉంటారు. ఈ సూర్యచంద్రాదుల చేత ప్రకాశింపబడేటువంటి ఈ భూచక్రమునందు జీవనాన్ని కొనసాగించేటువంటి ప్రతి ఒక్కరికి కష్టసుఖాలు అనేటువంటివి రాత్రి పగులు ఒకదాని తర్వాత ఒకటి వచ్చినట్లు కష్టసుఖాలు అనేటువంటివి కూడా వస్తూ ఉంటాయి. కానీ లోతువు తక్కువగా ఉన్న నీళ్ళల్లో కానీ, లోతువు ఎక్కువగా ఉన్నటువంటి నీళ్ళల్లో కానీ ఈతొచ్చినటువంటి వాడు లెక్క పెట్టుకుంటే దాటిస్తాడు వాటిని. తక్కువ లోతు ఉన్న ఈత వచ్చిన వానికి లెక్కకు వచ్చింది కాదు, ఎక్కువ లోతు ఉన్న ఈత వచ్చిన వానికి అది లెక్కకు వచ్చింది కాదు. అదేవిధంగానే కష్టసుఖాలు అనేటువంటివి ఏ విధంగా ఎదురైనా కానీ జ్ఞాని అయినటువంటి వాడు భగవంతుని పాదపద్మములను ఆశ్రయించుకొని ఉంటుంది వాని మనస్సు, కాబట్టి వాటిని సులభంగా దాటుకునేస్తూ ఉంటాడు. అలాగా రుక్మిణీదేవి అడిగినటువంటి ప్రశ్నకు శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటున్నాడు, సతీ నీవడిగిన ప్రశ్నయు అతి విమలము, నీవడిగిన అదియేగాక క్షితిలోన మాయవాదుల గతులెల్లను నీకు తెలియగా వినిపింతు. చాలా చక్కని ప్రశ్నని అడిగావు రుక్మిణి, అడుగదగిన ప్రశ్నని అడిగావు. సర్వ మానవాళికి అవసరమైనటువంటి ప్రశ్నని అడిగావు. ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసినటువంటి విషయాలను గూర్చి అడిగావు. సంతోషం. నీవు అడిగినదే కాకుండా ఈ ప్రపంచములో భగవత్తత్వాన్ని తెలుసుకోకుండా ఉండేటువంటి వాళ్ళ నియమాలు కూడా కొన్ని ఉంటాయి, అవి కూడా చెప్తా విను అన్నాడు. ఇదండి ఉదార గుణము కలిగినటువంటి మహాత్ములు. శిష్యుడు ఒక్కటి అడిగితే ఆ ఒక్కదాన్ని ఆధారము చేసుకొని అనేక సమాధానాలను వాళ్ళు ప్రసాదిస్తూ ఉంటారు.
వినదగినటువంటి అర్హత, వినదగినటువంటి శ్రద్ధ శిష్యునికి ఉండాలనే కానీ గురువు అమృత భాండాగారాన్ని అట్టే కుమ్మరించేస్తారు. వాళ్ళ దగ్గర అంత ఉంది. ఏమి అచల సాగరం, అమృత సాగరం. ముంత ఎత్తుకొని పోయినవాడు ముంతట తెచ్చుకుంటాడు, బుడిగి ఎత్తుకొని పోయినాడు బుడిగి తెచ్చుకుంటాడు, కడవ ఎత్తుకొని పోయినాడు కడవడి తెచ్చుకుంటాడు. కాబట్టి ఎవరి మనస్సు ఏ స్థాయిలో ఉంటుందో వాని మనస్సుకు తగినంతే వాడు గురువు నుంచి ఎత్తుకొని పోతాడు. ఏమి వాడు అమృత సాగరం కాడికి పోతాడు అనుకోండి, వాని దగ్గర పాత్ర ఎంత ఉంటుందో అన్నే తెచ్చుకుంటాడు, కానీ అంతకుమించి తెచ్చుకోలేడు. బుడికి ఎత్తుకొని పోయి కడవడు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుందని చెప్పండి. ముంత ఎత్తుకొని పోయి బాణడు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. అలాగే విశాలమైనటువంటి హృదయంతో వినాలి, పరిపూర్ణమైనటువంటి ఆసక్తితో వినాలి. మెండుగా ఆకలితో ఉన్నవానికి కాస్త మజ్జిగ వేసి అంత అన్నం పెట్టు చూడు, అమ్మయ్య చల్లగా తినేస్తాడు వాడు. బాగా తినొచ్చుంటాడు చూడండి పీకదాకా, వానికి సడ్రసోపేతమైన ఆహారం పెట్టు, అది కొంచెం ముట్టుకుంటాడు, ఇది బాలే ఇదేదో కొద్దిగా ఒక రకంగా ఉంది చాలు, అన్నీ వదిలేస్తాడు వాడు. వానికి ఆకలి లేదు, అది బాగలే ఇది బాగలేదు, ఏది ఎట్టున్నా కానీ ఆకలి అనేది బాగుంటే ఏమి పల్సగా ఉండే మజ్జిగ నీళ్ళు వేసి 4 ఉప్పురాళ్ళు వేస్తే కూడా కమ్మగా తినేస్తాడు వాడు. వానికి ఎట్లా ఉందిరా నాయనా అని అడిగితే, అమ్మ కడుపు చల్లబడింది తల్లి, నీదే పుణ్యం అమ్మ, అన్నదాత సుఖీభవ అని ఆశీర్వదిస్తాడు వాడు. ఆకలి లేని వానికి మధుర పదార్థాలు కూడా రుచించవు. అలాగే భగవంతుని విషయములో పరితపించేటువంటి హృదయము కలిగినటువంటి వాడు గురువుకు ఎదుటపడితే వాడు వింటాడండి, ఆయన చెప్పే విషయాలను చక్కగా వింటాడు. భాగవతుల మంచు పరమార్థమెరుగగా ప్రబలి తిరుగువారు భాగవతులే, భాగవతమని 7 పదమున కర్తంబు పరగ తెలియువారే భాగవతులు. పరమార్థాన్ని గూర్చి చక్కగా తెలుసుకున్నటువంటి మహాత్ములే భాగవతులు అన్నాడు. పరమార్థము అనగా సత్తు అసత్తు రెండున్నాయండి మన యందు. సత్తు గనుక జీవునకు నాశంబు లేదు, అసత్తగు దేహమునకు ఉనికి లేదు, నిశ్చయ స్థితి నీరింటి నిర్ణయంబు తత్వ విధులైన వారికే తగును తెలియ. సత్తు గనుక జీవునకు నాశంబు లేదు, అసత్తగు దేహమునకు ఉనికి లేదు పార్థ. అసత్తు ఈ శరీరము, సత్తు దీని యందున్నటువంటి ఆత్మ. అందువల్ల సత్తు గనుక జీవునకు నాశంబు లేదు, అసత్తగు దేహమునకు ఉనికి లేదు పార్థ. ఇది అశాశ్వతమైంది అసత్ శరీరం, అందుకే ఇది ఆగకుండా పోతా ఉంది. ఆగకుండా పోతా ఉంది కాబట్టే బాల్యం అయిపోయా, యవ్వనం వచ్చేసా, అది కూడా దాటుకునేసా, కౌమారం వచ్చేసా, అది కూడా దాటుకునేసా, ముసలితనం వచ్చేసా, అది కూడా దాటుకునేసా. పోతా ఉంది ఇది ఎక్కడికి పోతుంది అంటే, ఒక బాలుకు ఒక పొడివాటి దారం లాంటి రబ్బర్ ఒకటి ఉంటుందండి, రబ్బరు. ఆ రబ్బర్ను మనం వేలికి కట్టుకొని ఆ బాల్ని ఇట్లా వదిలినట్లయితే ఆ రబ్బర్ సహాయంతో అది మళ్ళా చేతికాడికి వస్తూ ఉంటుంది ఇట్లా. అలాగా శరీరం భూమి మీదకి వచ్చిన నాటి నుండి
ప్రయాణం ప్రారంభమవుతుంది. వర్షం చినుకులు భూమి మీద పడింది మొదలుకొని పల్లానికి ప్రయాణం ప్రారంభమవుతుంది. వర్షపు చినుకులు భూమి మీద పడేది ఆలస్యం, ఎటువైపు పల్లం ఉంటే ఆ వైపు తిరిగిపోతా ఉంటాయి, చూసారా? అలాగే శరీరం అనేది భూమి మీద పడింది అంటే ఆ ఎన్ని గంటలకు పుట్టాడు, ఆ టైం నుంచి బాల్యము, యవ్వనము, కౌమార్యము, వృద్ధాప్యం అనేది నడుస్తూ ఉంటుంది. ఎట్లా వర్షపు బిందువులు నేల పడగానే ప్రయాణం ఎట్లా ప్రారంభిస్తాయో, తల్లి గర్భము నుండి శరీరం భూమి మీద పడగానే ఆయుష్ అనేటువంటి ప్రయాణం సాగుతూ ఉంటుంది. ఇది మనం బాలిని ఆడేటప్పుడు అది చేతికాడికి ఎట్లయితే వస్తూ ఉంటుందో, ఈ శరీరం ప్రయాణం చేస్తూ చేస్తూ నేరుగా ఇది ఎక్కడికి పోతుందంటే మృత్యువు దగ్గరికి వెళ్ళిపోయి మృత్యువు నొట్టబడిపోతుంది. అందువల్ల అసత్తగు దేహమునకు ఉనికి లేదు పార్థ. అసత్స్వరూపమైనటువంటి శరీరం కాబట్టి దీనికి ఉనికి లేదు. ఇక్కడ నిలబడేదానికి ఇక్కడ ఎక్కడ చోటు లేదు. శరీరం ఎక్కడా నిలబడదు. నువ్వు పడుకోనున్న ఆయుష్ వెళ్ళిపోతూనే ఉంటుంది, స్వప్నంలో ఉన్న ఆయుష్ వెళ్ళిపోతూనే ఉంటుంది, మేల్కొనున్న ఆయుష్ వెళ్ళిపోతూనే ఉంటుంది, ఊరికే కూర్చొనున్నా వెళ్ళిపోతుంది, పని చేస్తామనే వెళ్ళిపోతుంది. ఆయుష్ అనేది ఆగనే ఆగదు. మీరు గడియారం కల్లా చూస్తూ ఉండండి, టక్ 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 అని సెకండ్ మూడు పోతానే ఉంటుంది. అది నువ్వు పని చేసినా చేయకపోయినా, నువ్వు ధ్యానం చేసినా చేయకపోయినా నీ ఆయుష్ వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. దాని టయానికి అది వెళ్ళిపోతుంది. నువ్వు ఇంకా ధ్యానం చేసుకోలేదే అని అది ఆగదు. ఒరే వీడికి ప్రాణం పోయే టైం వచ్చేసింది, వీడు నడిదేవలోనే ఉండాడే, ఇంటికి పోయి ఏదో మంచం మీద పాడు కూర్చున్నాక మళ్ళీ పోదాం ప్రాణం అనేది ఆలస్యం చెయ్యదు. నువ్వు ఎక్కడుంటే ఆడనే వదిలేసి వెళ్ళిపోతుంది అది అంతే. నువ్వు ఇంటికాడన్నా ఉండు, పొలం కాడన్నా ఉండు, నువ్వు అడవిలోనే ఉండు, నువ్వు ఎక్కడన్నా ఉండు, ఆడనే వదిలేసి వెళ్ళిపోతుంది. ఎందువల్లంటే వేస్ట్ను ఎక్కడైనా వదిలేయచ్చు. ఇది వేస్ట్ను ఎక్కడైనా వదిలేయచ్చు. ఉపయోగపడేట్టుగా ఉంటే దాన్ని ఎక్కడైనా ఒక భద్రపరచాలి. వేస్ట్ అని ఎవరికీ పనికిరాదు. ఒక ప్రాణం వెళ్ళిపోయినటువంటి వ్యక్తి పోనీ వానికి పనికి రాకపోతే పోనీ తేరోళ్ళు అయినోళ్ళ కన్నా పనికొస్తాడా? పాలోళ్ళు ఎవరు పెట్టుకోకపోతే పోనీ కొడుకులు పెట్టుకుంటారా? అంటే ఎవ్వరికీ పనికిరాదు. అందువల్ల వేస్ట్ అది. ఇది అసత్తగు దేహమునకు ఉనికి లేదు పార్థ. గీతలో చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి నిశ్చయ స్థితి నీరెంటి నిర్ణయంబు, ఇది నిశ్చయం, ఇది తప్పదు. తత్వవిధులైన వారికే తగును తెలియ. తత్వవిధులైనటువంటి మహాత్ములు మాత్రం ఈ విషయాన్ని తెలుసుకొని సత్ అనేటువంటి యొక్క ఆత్మను మహర్షుల ద్వారా తెలుసుకొని ఆ ఆత్మతో మనస్సును చేర్చాలి. ఇదండి, ఆత్మతో మనస్సు చేర్చితే మనసు ఏమవుతుందో తెలుసా? ఆత్మస్వరూపాన్ని పొందుతుంది. ఇంతే. ఆత్మతో చేర్చకుండా ఉన్నంత వరకు అది మనస్సు బాధిస్తుంది, మనస్సు వేధిస్తుంది, మనస్సు ఏడిపిస్తుంది, మనస్సు నిలకడగా ఉన్నీదు. ఇదే మనస్సు ఆత్మతో కలిసితే ఆనందాన్ని అనుభవిస్తుంది, శాశ్వత సుఖాన్ని పొందిస్తుంది. అందుకని ఇంత చెప్పాల్సిన అవసరము అందరి యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని మహాత్ములు చెప్తున్నారు ఈ విషయాన్ని. ఇంత చెబుతున్నారంటే వాళ్ళకి ఏమైనా మన నుంచి ఏమైనా లాభం ఉందా అంటే, తల్లి ఏమి లాభం ఆశించి నీ ముడ్డి గడుగుతుంది, మూతి గడుగుతుంది? ఇంత ఓర్పుతో, ఇంత సహనముతో, ఇంత ప్రేమతో నీకు సేవ చేస్తూ ఉంది. ఆ తల్లి ఏమి లాభం ఆశించి చేస్తూ ఉందిరా? ఏం లాభం ఆశించి చేస్తూ ఉంది? నువ్వు పెద్దోడైతే వింటావో వినవో, సాకుతావో సాకవో, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకోదు. వాడు సాకని సాకకపోని నా బిడ్డ బాగుంటే చాలు, వాడు నన్ను చూడకపోతే పోనీలే, నా ప్రాప్తం ఎట్టుంటే అట్లా అవుతుంది, నా బిడ్డ బాగుంటే చాలు అని ఆశీర్వదిస్తుంది తల్లి. ఏ ప్రతిఫలాన్ని వాంఛించకుండా బిడ్డను పోషించడమే కాకుండా వాళ్ళ ఆస్తులన్నీ వానికి ఇచ్చిస్తారు, వాళ్ళు సంపాదించిన ధనమంతా వాళ్ళకి ఇచ్చేస్తారు.
సర్వస్వాన్ని వానికి దారిపోసేస్తారు. మరి శరీర సంబంధం ఉన్నటువంటి తల్లిదండ్రులకే అంత ప్రేమ ఉంటే శాశ్వతమైనటువంటి ఆత్మ సంబంధం ఉన్నటువంటి గురువుకి ఎంత ప్రేమ ఉంటుందండి? దాన్ని రామకృష్ణ పరమహంస ఒక మాట అంటాడు, ఏకైక పుత్రుని మీద తల్లికి ఎంత ప్రేమ ఉంటుందో, ఒకే ఒక కొడుకు లేక పుట్టాడనుకో, వాని మీద తల్లికి ఎంత ప్రేమ ఉంటుందో 1000 మంది తల్లుల ప్రేమ గురువు ప్రేమతో సాటి కాదంటాడు మహానుభావుడు ఆయన. ఏకైక పుత్రుని మీద తల్లికి ఎంత మరులు ఉంటుందో అట్లాంటి మరులు గల తల్లులు 1000 మంది తల్లుల ప్రేమ కూడా గురువు ప్రేమకు సాటి రాదు. అటువంటి వాడు గురువు. అయితే గురువును అర్థం చేసుకునేవాడు కదండి శిష్యుడంటే. గురువు అంటే సామాన్యంగా ఏమనుకుంటారు, ఆయన స్వామి ఏదో మనకు ఒక మంచి మార్గాన్ని చెప్తున్నాడు, ఏదో మనకు తీరుకున్నప్పుడు ఒకసారి పోయేసి వస్తాం అట్లా అనుకునే శిష్యులు ఉంటారు. కానీ గురువు అంటే తల్లితో సమానుడు, తండ్రితో సమానుడు, భగవంతునితో సమానుడు. ఆయనతో సమానమైన వాడు ఇంకొకడు లేడు. ఆయనకు ఆయనే సాటి. ఆయన తప్ప ఈ లోకములో సర్వజీవులకు దిక్కు ఇంకొకడు లేడు. ఆయన సాక్షాత్తు భగవద్ అవతారమూర్తి అని గుర్తించిన మహితాత్ముడు భాగవతుడు. వానికి లేదు మళ్ళీ తిరిగి జన్మం. గురువుని అలా అర్థం చేసుకుంటాడు. కాబట్టి పరమార్థాన్ని గుర్తించడమే పరమ భాగవతులైనటువంటి మహాత్ముల యొక్క లక్షణం. దీన్ని పరమార్థమెరుగగా ప్రభలి తిరుగువారు భాగవతులే. పరమార్థాన్ని గుర్తించినటువంటి మహాత్ములు భాగవతులు. రుక్మిణి పరమార్థాన్ని గుర్తించకుండా భాగవతులులాగా నటించిన భగవత్కృపకు పాత్రులుగా అయినటువంటి వారు భాగవతులు ఎలా అవుతారు? కాలేరు. అసలు భాగవతం అంటే ఏమిటి? అసలు భాగవతం అనే పదానికి అర్థము తెలుసుకొని ఆ అర్థవంతమైనటువంటి భాగవత ధర్మాలను అనుసరించగలిగితే చాలు, అతడు భాగవతుడే. భాయనగ భక్తి అనియును, గా అనగ జ్ఞానమనియు గనుతింపదగును, వాయనగ వైరాగ్యంబని తాయనగా మాయన బరగు తత్వము ముక్తి. భాగవతము 5 అక్షరములతో కూడినది. భ గ వ త ము. భ అనగా భక్తి, గ అనగా జ్ఞానము, వ అనగా వైరాగ్యము, త అనగా తపస్సు, ము అనగా మోక్షం. భక్తి, జ్ఞానము, వైరాగ్యము, తపస్సు, 4 యొక్క ఫలితము ద్వారా కలిగేది మోక్షం. ఇది భక్తి, జ్ఞాన, వైరాగ్య, తత్వ ముక్తిదాయకమైనటువంటిది భాగవతము. ఎవనికి భక్తి ఉంటుందో ఆ భక్తి ఉన్నవానికి జ్ఞానోదయం కూడా కలుగుతుంది. ఇది ఎవనికి భక్తి జ్ఞానములు 2 ఉంటాయో అతనికి వైరాగ్యం కూడా కలుగుతుంది. ఎవనికి భక్తి, జ్ఞాన, వైరాగ్యములు 3 ఎవనికి హృదయములో ఆవిర్భవిస్తాయో తపస్సు వానికి కుదురుతుంది. తపస్సులో ఎవడు నిష్ణాతుడవుతాడో వానికి
మోక్షం కలుగుతుంది రుక్మిణి. మొదట భక్తియే లేకుండా పోయిందనుకో, వానికి ఇంక జ్ఞానమే సున్నా. భక్తే మొదటిది. మొదట భక్తి లేకుండా పోతే జ్ఞానము లేదు, వైరాగ్యము లేదు, తపస్సు లేదు, మోక్షము లేదు. కాబట్టి మొట్టమొదట భక్తి కావాలి. భక్తి అనగా ఏమిటో తెలుసా? విశ్వాసము. విశ్వాసం ఎలా కలుగుతుంది అంటే, భగవంతుడు ఎంతటివాడు, ఆయన ఎట్టివాడు, ఆయన వల్ల మనకు కలిగే లాభం ఏమిటి, అసలు ఆయన ఎవరు, ఆయనకు మనకు ఉన్న సంబంధం ఏమిటి, ఈ విషయాలన్నీ మహాత్ముల ద్వారా వినాలు. ఆ వింటా వస్తే ఆయన ఎవరు అంటే, ఆయన నీ లోపల ఉండి నీ కంటి దగ్గరకు వచ్చి వెలుగునిచ్చి చూపిస్తూ ఉన్నాడు. చెవి దగ్గరకు వచ్చి వినే శక్తినిచ్చి వినిపిస్తున్నాడు. నీ నాలుక దగ్గరకు వచ్చి రుచులను చూపించి మధుర పదార్థాలను తెలుసుకొని తగినంత ఆహారాన్ని లోపలికి పంపిస్తూ ఉన్నాడు. తిన్నదానిని అజీర్ణమొనర్చి రక్తముగా మార్చి శక్తినిస్తూ ఉన్నాడు. ఆయన నీవాడు, నీ శ్రేయస్సును కోరేవాడు, నీకు ప్రాణమై ఉన్నటువంటి వాడు, నీకు సర్వవిధములా ఎల్లవేళలా నీకు తోడు నీడై ఉండేవాడు. అంతెందుకు నీ ప్రాణం ఆయనే, నువ్వు ఆయనతోనే బ్రతుకున్నావు. ఆయన లేకపోతే నీకు బ్రతుకే లేదు, నీకు జీవనమే లేదు, నీకు జ్ఞానమే లేదు. ఆయన లేకపోతే నువ్వు కళ్ళు రెప్పలు లేపలేవు, పెదవులు కదిలించలేవు. ఆయన ఒక్కడుండే నీలో నీవు జ్ఞానము కలిగి నీ జీవన విధానాలను అనుసరించగలుగుతూ ఉన్నావు. ఆయన ఇంత ముఖ్యమైనటువంటి వాడు, ఆయన లేకపోతే సృష్టి లేదు. ఈ విషయాలను తెలుసుకుంటే వరి అంత ఇంపార్టెంట్ కలిగిన వాడైతే మరి ఆయన గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎవరికైనా కలుగుతుంది. మరి ఇంతటికీ మూలమైనటువంటి వాడు మన జీవనములో భాగస్వామి కాదు, సర్వస్వం ఆయనే. పోని నువ్వెవరు అని విచారిస్తే నేను వేరు అని అనుకుంటున్నావు నువ్వు. ఇది నువ్వు చేస్తున్న పొరపాటు. నువ్వు ఆయనకు వేరుగా లేవు. మనస్సు ఒకటి ఉంది, దానిలో జ్ఞానము లేకపోవడం చేత ఆ ఆత్మ వేరు, నేను వేరు అనే విషయము నీకు అర్థం అవ్వడం లేదు. మొత్తం మీద భగవంతుడు ఒకడు ఉన్నాడు అంటే ఉన్నాడని అంటున్నారు, కానీ ఎక్కడున్నాడు ఏమో, ఆయన ఎవరు, మొత్తం మీద మనకు అవన్నీ మనకు అవసరం లే, మన పని ఏదో మనం ఏదో చేసుకుంటే పోతుందని ఇలా గడిపేసే వాళ్ళు ఉన్నారు చాలామంది. జీవితాలే సమసిపోతూ ఉన్నాయి కానీ సమాధానాన్ని మాత్రం అందుకోలేకనే పోతూ ఉన్నారు మానవులందరూ కదా. కాబట్టి అయినోడు ఎవరంటే ఆయనకంటే అయినోళ్ళు లేరు. దగ్గరోడు ఎవడు అంటే ఆయనకంటే దగ్గర ఉండేవాడు ఇంకెవడు లేడు. పాలోడు అంటే అన్నిటినీ భాగం పంచుకునేవాడు. నీకు కష్ట సుఖాలు ఏవి ఎదురైనా అన్నిటికీ దగ్గరుండి అన్నిటినీ భరించగలిగేటువంటి వాడు, ఆయనకంటే ఇంకొకడు లేడు. విచారించి చూసినప్పుడు భగవంతుని కంటే అయినవాడు, భగవంతుని కంటే బంధువు, భగవంతుని కంటే దగ్గరవాడు, భగవంతుని కంటే చుట్టం ఇంకొకడు లేడు. భగవంతుడు ఒక్కడు తనవాడైతే ప్రపంచంలో ఉన్న సర్వులు తన వాళ్ళు అవుతారు. ఆయన్ను ఒక్కడిని మనోడిని చేసుకుంటే ఆయన మనకు ముఖ్యమైన వాడు. అరే ఎంత మంచి పాయింట్ వచ్చింది చూడు, నాకు ఈయన చాలా ముఖ్యమండి, ఆయన ముఖ్యమైన వాడు. కాబట్టి ఇంత దగ్గరవాడైనటువంటి వాడు గనుక పరమాత్మ, ఆయన్ను మనం ఎప్పుడూ దగ్గర పెట్టుకోవాలి. దగ్గరంటే ఎలాగా? మనలోనే ఉన్నాడని చెప్పావు కదా, మరి ఇంకా దగ్గర ఎక్కడ పెట్టుకోవాలి అంటే మనసులో పెట్టుకోవాలి. మనసులో పెట్టుకోకపోతే దగ్గర ఉన్నవాడు కూడా నీకు దూరం అయిపోయినట్లే. ఇప్పుడు చూడండి, మనము ఆ మనసులో అనుబంధాలు అనేటువంటివి తొలగినాయి అంటే దగ్గర వాళ్ళు దూరం అయిపోతారు. ఆ మనసులో
ఆ అనుబంధాలు అనేటువంటివి విడదీయరానివి అయితే దూరపాళ్ళు కూడా దగ్గర అయిపోతూ ఉంటారు. కాబట్టి అనుబంధము, అనుకూలము, ప్రతికూలం అనేవి ఇవి రెండు మనస్సును ఆశ్రయించుకొని ఉంటాయి. ఏది అనుకూలము, ఏది ప్రతికూలము, దేనికి మనం ప్రతికూలంగా ఉండాలి, దేనికి మనం అనుకూలంగా ఉండాలి, దేనికి అనుకూలంగా ఉంటే శ్రేయస్కరం, దేనికి ప్రతికూలంగా ఉంటే శ్రేయస్కరం. చూడు, చెడుకు ప్రతికూలంగా ఉండు నీకు శ్రేయస్కరమే, మంచికి అనుకూలంగా ఉండు నీకు శ్రేయస్కరమే. భాగవతమని నను భగవంతునకు నాక్య అలరుచుండు నట్టి అర్థమెరిగి భక్తి మీర అట్టి భగవంతునెరిగిన భక్తులెవరైనా భాగవతులే. భగవంతుడు, భాగవతము, భక్తుడు వీళ్ళు ముగ్గురు సమానులు నాయన. భగవంతుడు, భాగవతము, భక్తుడు వీళ్ళు ముగ్గురు సమానులు. భాగవతాన్ని భాగవతుల నోట వినాలి. భాగవతాన్ని భగవతత్వము తెలిసిన మహాత్ముల ద్వారా భాగవతాన్ని విను, ఎంత టేస్ట్గా ఉంటుందో. వాళ్ళు చెరుకు ముక్క సప్పరించి పేడు ఒలిచేసి ఆ ముక్కను ఒకదాన్ని కట్ చేసి, అరే నాయన నువ్వు పేడును తొలగించుకోలేవు, తొలగించి నీకు అందిస్తున్న సప్పరించురా అని శిష్యులకు అందించినట్టు అందిస్తారు వాళ్ళు. చెరుకు ముక్కను పేడు ఒలిచేసి అందించినట్టు అందిస్తారు వాళ్ళు శిష్యులకు. పేడునంతా వాళ్ళు జీల్చేసి మెత్తని పదార్థాన్ని నోటికి అందించినట్లు బలీయమైనటువంటి మాయను, మొండిదైనటువంటి కర్మలను చెలిగేసి, నాయన దీన్ని ఒక్కదాన్ని పట్టుకోరా, దీన్ని లాగుతూ ఉండు, దీన్ని లాగుతూ, నువ్వు త్రాడు లాగుతూ ఉంటే చాలు, నువ్వేం చేయాల్సిన పని, తాడు లాగుతూ ఉంటే బకెట్ చేతికాడికి వచ్చేస్తుంది. చేతబావికి బకెట్ వేసి నువ్వు చేస్తా ఉంటే చాలు, నువ్వేం చేయాల్సిన పనిలే, నీ చేతికాడికి వచ్చేస్తుంది బకెట్. అందుకో దాహం తీర్చుకోవచ్చు. అట్లా కాకుండా అనవసరంగా దీన్ని లాగడం ఎందుకు, కూర్చొని దిగి ఎత్తుకొచ్చుకుంటే పోతుందని చెప్పి తాడిప్పి గడ్డను బారేసేసి బకెట్ ఎత్తుకొని 10 మట్టు బాయిలేకి దిగి ఒక బకెట్ ఎత్తుకొని వచ్చి పైన పోసి మళ్ళా రెండో బకెట్కి దిగి, ఇది మేళ తాళ్ళు లాక్కుండేది మేళ. హాయిగా గడ్డను నిలబడుకొని దారం లాక్కుంటూ నీ చేతికాడికి వస్తుంది బకెట. ఇది మేళ దారం ఇప్పాడు బారేసేసి బాయిలేకి దిగి బకెట్ ఎత్తుకొచ్చి పోసేది మేళ. అది ప్రమాదము, అది డేంజరు, అవస్థతో కూడిన పని. ఎన్ని కడవలను తీస్తావు, ఎన్ని బకెట్ అని మూస్తావు చెప్పు, సాధ్యం కాదు. కాబట్టి గురువు నీకు చేదే ఉపాయం చెప్పాడు. నాయన దీన్ని లాగుతూ ఉండు, దీన్ని పెరుగుతూ ఉండైనా నీ దగ్గరకు వచ్చేస్తుంది రాది. ఇంత సులభమైనటువంటి మార్గాన్ని వాళ్ళు ఉపదేశిస్తే కూడా దానికి కూడా పాలుమాలి సాపేసుకొని లెక్కగా పనుకొని తెల్లారిన దాకా నిద్రపోతారు. అవురా, భక్తి మీర అట్టి భగవంతు నెరిగిన భక్తులెవరైనా భాగవతులే. ఎవరైతే భగవన్నామ స్మరణ రుచి తెలుసుకొని ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే, ఏ జాతి వాడైనా సరే, ధనవంతుడైనా సరే, దరిద్రుడిగా ఉన్నా సరే, కులశ్రేష్ఠుడైనా సరే, కులహీనుడైనా సరే, భగవంతుని పాదపద్మములను మరులుకొని సేవించగలిగినటువంటి వాడు మహాత్ముడే. రుక్మిణి తనుదా కనుగొను పురుషుడు అనయంబు ఇంటనున్న అందును ముక్తి తనుదాగానని మనుజుడు వనమున కల్పంబులున్న
పడయునే ముక్తి. ఎవరైతే పరమాత్మను గుర్తిస్తాడో ఆ మహాత్ముడు ఇంటి దగ్గరనే ఉండి కూడా దీన్ని సాధించవచ్చు. ఇది ఇంటి దగ్గరనే ఉండి గృహ సంబంధమైనటువంటి కార్యాలన్నీ శ్రద్ధతో చేసుకుంటూ తులాధరుడు ముక్తిని పొందినట్లు జనక మహారాజు గృహస్థ ధర్మాన్ని అనుసరిస్తూ రాజ్య పరిపాలనా బాధ్యతలను స్వీకరించి వాటిని అనుసరిస్తూనే ముక్తిని సంపాదించినట్లు ఇంటి దగ్గరే ఉండి కూడా భగవంతుని మరుపు లేకుండా ఉన్నటువంటి వాడు ముక్తిని పొందేస్తాడు. భగవంతుణ్ణి గుర్తుపెట్టుకోకుండా ఉండేవాడు అరణ్యాలలో ఉన్నా తెలుసుకోలేడు రుక్మిణి. కాబట్టి మోక్షాన్ని ఇచ్చేది ఇల్లు కాదు, అడవి కాదు, శ్రద్ధ. ఎక్కడున్నావు అనేది ప్రధానం కాదు, నీ మనసు ఎక్కడుంది అనేది ప్రధానం. మనసు ఎక్కడుండాలి? ఏది స్థిరమైనదో అక్కడ ఉండాలి. అస్థిరమైనది మనస్సు కాబట్టి ఇది అస్థిరమైన దానితో కూడా మనస్సు వెంబడించింది అనుకోండి, శాంతిని పొందలేదు. కాబట్టి మనసు కారణంబు మరి ఎందునున్నను ఇండ్లు అడవి ముక్తిని ఎగలవే. మనసు లేనివాడు మందిరముననున్న కాననముననున్న కార్యమేమి. నువ్వు ఇంటికాడున్నావా అడవిలో ఉన్నావా అనేది ప్రధానం కాదు, నీ మనసు ఎక్కడుంది అన్నదే ప్రధానము రుక్మిణి. ఒకరోజు 1988లో మా గురుదేవుల వారు ఒక శిష్యుని ఇంటికి గృహప్రవేశానికి విచ్చేశారు. నేను స్వామితో కూడా ఉన్నా. అక్కడ రాత్రి 11-11:30 మధ్యలో ప్రవచనం జరుగుతూ ఉన్న సందర్భంలో పాస్ పోవాల్సి వచ్చి నేను అట్లా వెళ్ళాను. అప్పుడు కరెంటు లేని రోజులవి, ఈ పెట్రోమాన్స్ లైట్లతో తిరుగాడాల్సిందే. అట్లాంటి రోజులు అవి. ఆ పెట్రోమాన్స్ లైటు దగ్గర భక్తులందరూ స్వామి సముఖంలో కూర్చొని వింటున్నారు. అప్పుడు నేను అలా వెళ్ళినప్పుడు నాతో కూడా ఒక భక్తుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. రమణ 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 అంటూ వచ్చాడు వెనకంటి. సరే నేను పాస్ పోయి రిటర్న్ వచ్చే సమయానికి ఆయన అక్కడ నిలుచుకొని, నాయనా నాకు పంచముద్రల గురించి నాకు కొంచెం చెప్పు నాయనా, ఆ ముద్రలను ఎలా అనుసరించాలి, వాటిని ధ్యానంలో ఎలాగా వాటిని వినియోగించుకోవాలనో ఆ విషయం నాకు చెప్పు నాయనా అని అడిగాడు. అడిగితే సరే నేను చెప్పడానికని ఆ చింత చెట్టు ఏరు ఒకటి ఎత్తుగా ఉంది, అంత ఎత్తు, ఆ కుర్చీ అంత ఎత్తు ఉంటుంది ఏరు. ఆ ఏరు మీద కూర్చున్నా. ఆ ఏరు మీద కూర్చున్నా. నా నైట్లో చీకటి ఏం కనపడదు. ఆయన నా దగ్గర కూర్చున్నాడు. ఇంకా చెప్పడం ప్రారంభం చేస్తున్నా. ఈ లోపల మా గురువు గారు, నాయన చింత చెట్టు కింద కూర్చొని ఉన్నాడు వాడు, వెంకటరమణ అనేటి బిల్స్క్రాఫర్ అన్నాడు. ఆయన అరుస్తా వచ్చాడు, రమణ 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 అంటూ వచ్చాడు. అంతే, నేను ప్రారంభం చేయలే, ఆ లోపలనే ఆయన పిలుపు వినపడింది. పరిగెత్తుకుంటూ వచ్చి స్వామికి నమస్కారం చేసుకొని స్వామి పాదాల దగ్గర కూర్చుంటే అప్పుడు స్వామి గారు ఒక మాట అన్నాడు, ఉంటే ఈ ఊర్లో ఉండు, పోతే నీ దేశం బోరా. ఇలా చూపించి, ఉంటే ఈ ఊర్లో ఉండు, పోతే నీ దేశం బోరా అని ఒక మాట అని, ఇంకొక మాట ఏమన్నాడు తెలుసా? చెరువులేకి సన్నగా వస్తూ ఉన్నాయి నీళ్లు, తూము నిలేసుకుంటే వచ్చి నీళ్లు నిలబడతాయి, తూము ఓపెన్ చేసి పెట్టేస్తే వచ్చి నీళ్లు వచ్చినట్లే వెళ్ళిపోతాయిరా అన్నాడు. చెరువులోకి నీళ్లు వస్తున్నాయి సన్నగా, తూము ఓపెన్ చేసి పెట్టేసినాం అనుకో వచ్చి నీళ్ళు వచ్చినట్లే వెళ్ళిపోతాయి. చెరువు నిండేది ఎప్పుడు? తూము ఆఫ్ చేసి పెట్టుకుంటే వచ్చి నీళ్ళన్నీ నిల్వ ఉంటాయి.
తర్వాత నువ్వు పైరు పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు చెరువు నిండా నీళ్లు ఉంటాయి కాబట్టి దాని కింద పైరు పెట్టుకున్నా పైరుకి నీళ్లు సరిపోతాయి అని హెచ్చరించాడు. అంటే దాని అర్థం ఏంది తెలుసా? ఏమి నీ దగ్గరనే ఏమి లేదు, ఇప్పుడిప్పుడు వస్తూ ఉన్నాయి సన్నగా నీళ్లు, ఆ వచ్చే వాటిని నిలబెట్టుకోవాలి. కానీ నువ్వు తూమెత్తి పెట్టేసినట్టు వచ్చినట్టు చెప్పుకుంటా ఉండే పని పడితే నువ్వు చెరువు ఎప్పుడు నిండుతుంది, దాని కింద పైరు ఎప్పుడు పెట్టుకుంటావు, ఎట్లా పెట్టుకుంటావు? అందువల్ల అంతే, ఆ రోజే మూసుకున్నా నోరింగా. ఆత్మసాక్షాత్కారానుభూతి పొందకుండా ఉన్నటువంటి ప్రతి సాధకుడు నోరు మూసుకొని ఉండడం మంచిది. తెలిసింది తెలిసినట్టే డంకా వాయించుకుంటా వస్తే ఉన్నది ఉలబోసుకుంటూ ఉంటారు, అంతే. తెలుసుకోలేరు, నిలుపుకోలేరు. ఇది త్రాగుడు ఎంత చెడ్డదో వాగుడు అంతకంటే చెడ్డదంటారు పెద్దలు. త్రాగుడు కంటే వాగుడు చెడ్డది. అందువల్ల నోరు ఊరికనే ఉండదు. చూడండి, ఆ నోరు భద్రం అయిందంటే ఇంకా కాపాడుకుంటారు సత్యాన్ని. దానముల జన్మశూన్యము కానేరదు, నృగు కంటే గలరే బహుగా దేనుల భూములిచ్చిన భూనాయకుడు ఓసర వెళ్ళి పుట్టువుగాడే. దానములు చేస్తే మోక్షం కలుగుతుంది అని అనుకుంటారు రుక్మిణి, కాదు అనేసాడు. నృగు చక్రవర్తి కంటే భూములు దానము చేసిన వాడు, గోవులను దానము చేసిన వాడు, మనుల మాణిక్యములను దానము చేసిన వాడు లేడు ఈ ప్రపంచంలో. అంతటోడు నృగు చక్రవర్తి. అట్లాంటి వాడు ఊసర వెళ్ళి పుట్టాల్సి వచ్చింది. కాబట్టి దాన ధర్మములతో మోక్షము రాదు. మోక్షం అనేది జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యము ద్వారా మాత్రమే వస్తుంది. జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్య యోగము, ఈ యోగము ద్వారా వస్తుంది, కానీ దాన ధర్మముల ద్వారా రాదు. దానం అనే గుణం ఒక మంచి గుణం, అంతే. ఇది ఈ లోకములో ఉన్న వస్తువునే భగవంతుడు నీకు ఇచ్చిన దాన్ని ఇంకొకరికి ఇస్తున్నావు, అంతే. నువ్వు వచ్చేటప్పుడు తెచ్చింది కాదు, పోయేటప్పుడు మళ్ళా వెంటొచ్చేది కాదు. మధ్యలో అందింది, మధ్యలో ఎదురైన వాళ్లకు ఇస్తున్నావు, అంతే. ఆ దానము నిన్ను ఉద్ధరించదు. ఏది నువ్వు వచ్చేటప్పుడు నీతో కూడా ఉందో, ఏది నువ్వు పోయేటప్పుడు మళ్ళీ నిన్ను వెంట పెట్టుకొని పోతా ఉందో, దాన్ని తెలుసుకొని వీటినన్నిటినీ దానికి సమర్పిస్తే అది దానం. తనువు, ధనము, మనస్సు, ఈ మూడింటిని ఆ పరమాత్మ అనేటువంటి యొక్క ఆ ఈశ్వరునికి సమర్పించుకోవాలి మనసులో, అది దానం.